గారు ముందు రండి. యేసుతో దీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదముతో పోదము యేసుతో దీవిగాను పోదమా మమ్మల్ని కలిపాడు పేరు మమ్మల్ని కలిపాడు గెల్వను యుద్ధనాదముతో దేవదాసయ్య గారు సెయింట్ మార్క్స్ సెమినరీ రోజన్ చర్చ్ పారిష్ మాస్టర్ గారు దేవదాసయ్య గారు క్లుప్తారాధన నడిపిస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ మాటలు నాతో చెప్పండి. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయక కడలు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ముందుకు సర్దుకున్న వాళ్ళందరూ కూర్చోవాలి.